నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో సుమారు 18 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన 15,43,587 రూపాయల చెక్కులను రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ నివాసం వద్ద పంపిణీ చేశారు. కాకినాడ గుడారిగుంట శాసనసభ్యులు నివాసం వద్ద లబ్ధిదారులకు శాసనసభ్యులు పంతం నానాజీ చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 18 మందికి 15,43,487 రూపాయల యొక్క చెక్లు ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ యథాతథిగా రన్ అవుతూ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో రోజు రోజుకి దానిపై అభివృద్ధి చేసుకుంటూ వైద్యం చేస్తా ఎదరికెళ్తా. అది కాక ఈవేళ అక్కడెక్కడన్నా మనకి అవకాశం దొరక్క ఇబ్బంది పడినటువంటి వ్యక్తులకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది పరిపాటిగా ఎప్పటి నుంచి వస్తాం, కానీ చాలా తక్కువ మొత్తంలో కాన్స్టిట్యున్సీకి సంవత్సరానికి 1, 2, 3 గతంలో మనం ముఖ్యమంత్రి సహాయ నిధి చూడడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా మంచి ఆలోచన. ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వనటువంటి అట్లాగే ఇంకో విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనం సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేనప్పుడు బయట ఎక్కడన్నా అవకాశం కొద్ది వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళు బిల్లులు పెడితే జనరల్గా ఈ ప్రొసీజరు నెలలు పట్టేది. ఒక్క సంతకం ముఖ్యమంత్రి గారితో పెట్టించుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. అటువంటిది చాలా సులభంతరం చేసి ఈవేళ ముఖ్యమంత్రి గారు దీన్ని పెట్టిన 15 రోజుల్లో 20 రోజుల్లో చేస్తూ ఉన్నారు. ఒక మూలన పారేసేవారు ఒకవేళ ఒక కాగితం తక్కువైతే. అటువంటిది ఈవేళ ఒక కాగితం తక్కువైతే 2 నిమిషాల్లో ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, ఈ కాగితం తక్కువ ఉంది, ఈ కాగితం గురించి సమకూర్చుకొని ఇస్తే అప్పుడు మీకు లభిస్తాం మీకు అని చెప్పి జరుగుతూ ఉంటుంది. అట్లాగా కాకినాడ రూరల్లో 109 అప్లికేషన్స్ ఈ రోజు దాకా మనం పెట్టడం జరిగింది. పెడితే దాంట్లో 95 అప్లికేషన్స్ ఇప్పటికి మన పేమెంట్ ఇవ్వడం జరిగింది. అందులో ఎల్ఓసీలు ఎన్ని ఉన్నాయంటే 4, 5, 8 ఎల్ఓసీలు ఉన్నాయి. ఎల్ఓసీలు అంటే ఆ హాస్పిటల్లో జాయిన్ అయిన వర్షం నుంచి అక్కడి నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ మీద వైద్యం చేస్తారు. ఆ వైద్యం డబ్బు మీద ఆ బిల్లు బట్టి దాన్ని శాంక్షన్ చేస్తారు. అది ఇమ్మీడియట్గా అది 24 అవర్స్లో చేయడం అనేది చాలా అసలు ముఖ్యమంత్రి ఆఫీసు, ఉప ముఖ్యమంత్రి ఆఫీసు నిజంగా కూడా కోఆర్డినేషన్ విషయంలో మటుకు చాలా మంచిది, ప్రజలకు చేస్తూ ఉన్నారు. మనం ఈ 95 చెక్కులకు గాను
₹1,5,92,000 మనం ఇప్పటిదాకా మనం కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో 2 మండలాల్లోని ఈ 7 వార్డుల్లో కలిసి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి స్పందించే తీరు పట్ల నిజంగా కూడా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రయోజనకరంగా ఉంది, ఆనందకరంగా ఉంది. ఇప్పుడు ఎవరికీ రోగాలు రావాలని కోరుకోం, కానీ వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు నేనున్నాను అనే ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, అలాగే ఇప్పటికి ఈవేళ ఇచ్చే 18 చెక్కులు ₹15,43,487 డిస్పర్స్ చేస్తా ఉన్నాం. తదుపరి ఎమ్మటే మళ్ళా రేపెల్లుండి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత దానికి తగినట్టు ఫాలోఅప్ చేసి మిగిలిన చెక్కులు కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. మా మా లేట్ కానీ, మా ఆఫీస్లో లేట్ కానీ, అక్కడ ఆఫీస్లో లేట్ కానీ ఇవ్వలేదు. ఇక్కడ మనం చెప్పిన తర్వాత వీళ్ళు ఎస్టిమేషన్లు ఇవ్వడంలో కొంచెం జాప్యాలు జరుగుతున్నాయి తప్ప ఇది ఇంత గొప్పగా ఇప్పుడు ఇవ్వడం, నేను చాలా కాలం నుంచి ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం అయినా, నేను చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాను. కానీ ఇంత గొప్పగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇంత ఉదారంగా ఇంత పెద్ద మనసుతో చేయడం ఇది మొట్టమొదటిసారిగా చూస్తాం.